వృషభ రాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం 2 భాగములు కనబడుతున్నాయండి. అలాగే వ్యయం చూస్తే 8 భాగాలు కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం చూస్తే 7 భాగంలో అవమానం 3 కనబడుతున్నాయి. ఇక్కడ 5 కంటే తక్కువ ఉన్నాయండి. 2 భాగములు అంటే ఆల్మోస్ట్ 5 కంటే తక్కువ ఉన్నట్టు. అంటే ఇన్కమ్ లెవెల్స్ ఆర్ వెరీ లో లెవెల్స్లో ఉన్నట్టు కనబడుతున్నాయి. ఇంకా వృషభంలో ఎవరు ఉన్నారు? కృతికా నక్షత్రం కనబడుతుంది. అలాగే మనకు రోహిణి నక్షత్రం కనబడుతుంది. అలాగే మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు కనబడతాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళకి ఆదాయం వ్యయంలో ఎప్పుడైతే బిలో 5 వచ్చిందో అంటే ఎర్నింగ్స్ లెవెల్స్లో వాళ్ళు కొంచెం బలహీనపడ్డారని చెప్పచ్చు. అయితే రాజపూజ్యం చాలా బాగుంది. సాధారణంగా ఎర్నింగ్స్ లెవెల్స్ తగ్గిపడేవే కదా, ఇప్పుడు మనం చెప్పాం కదా, భయపడేవాళ్ళు చాలామంది ఉంటారు. అదే మీరు ఐటీ రంగం తీసుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, కార్పొరేట్ సెక్టర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, ఫ్యాక్టరీస్ పెట్టేవాళ్ళు అనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఆదాయం తగ్గింది ఏంటి సంగతి, దీనివల్ల మనకు వచ్చేది పరిస్థితి ఏంటి సంవత్సరం అంతా అని ఒక భయాందోళన కనబడుతుంది. ఇక్కడ రాజపూజ్యం చూస్తే ఏంటవుతుంటే ఎక్కువ కనబడుతుంది. రాజపూజ్యం ఎందుకు ఎక్కువ ఉంది? ఏదో కార్యం చేస్తే కదా రాజపూజ్యం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు లాజికల్గా నేను చెప్పాలనుకున్న విషయం అంటే చాలామంది విద్యార్థులు కానీ చదువుకునే వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కూడా అంటే నాకు ప్రమోషన్ వస్తే చాలు అనుకుంటారు. ఉద్యోగ జీతం పెరిగినా పెరగని నాకు ప్రమోషన్ వచ్చి నాకు డెసిగ్నేషన్ మారితే చాలు అనుకుంటారు. ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ కూడా వస్తే బాగుంది అనుకుంటారు. కానీ అంటే దాంతోపాటు ఇన్కమ్ కూడా పెరగాలని అనుకోరు వాళ్ళు. చాలు నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు అంటే క్యాడర్కి ఆ స్టేటస్కి చాలా విలువ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన కలెక్టర్ గారని గౌరవం ఉంటుంది మొత్తం దేశం అంతాను. కలెక్టర్ గారు అబ్బాయికి గౌరవం ఉంటుంది, కలెక్టర్ భార్యకి గౌరవం ఉంటుంది. ఎందుకు? ఆయన కలెక్టర్ కానీ. ఇందుకే ఆదాయం అంతా ఆయన చూస్తే కింద సంవత్సరం ఈ సంవత్సరం పెద్ద మార్పు ఏమడదు, గౌరవం మాత్రం పెరిగిపోతుంది. గొప్ప విషయం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే గౌరవమైన స్థితిగతులు రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక్కడ వృషభ రాశికి రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే రాజ్యంలో శనీశ్వరుడు కూర్చుంటాడు, ససమహాపురుష యోగంలో ఉన్నాడు వాడు. సో డెఫినెట్గా రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే అన్కండిషనల్గా ఇంకా టెంపరీ జాబ్లో ఉన్నవాళ్ళు పర్మనెంట్ జాబ్ చేస్తారు. అలా పర్మనెంట్ చేసేవాడు ఆదాయం ఎక్స్పెక్ట్ చేయడు, పర్మనెంట్ అయితే చాలరా అనుకుంటాడు. పర్మనెంట్ జాబ్లో ఉన్నవాడు అటు ఇటు ఊరులాడుతున్నారని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి యూఆర్ పర్మనెంట్లీ విత్ ఇంక్రిమెంట్, స్మాల్ ఇంక్రిమెంట్తో మీకు ఎస్టాబ్లిష్ చేసి మీకు కావాల్సిన ప్రమోషన్ ఇచ్చి వదులుతాడు వాడు. అలాగే ఏదైతే ఉద్యోగంలో ఒక భయాందోళన ఉంటుందో, ఇది ఉంటుందా పోతుందా అనే భయాందోళన నుండి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇవాళ రేపు విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారుజు ఉద్యోగం ఉంటుందా ఉండదా అని ఒక భయాందోళన ఉన్నవాడు చాలామంది ఉన్నారు. సో ఈ యొక్క ఐటీలో అనుకోండి, సాఫ్ట్వేర్లో ఉన్నవాడు, వీళ్ళందరికీ ఒక స్టాండర్డ్ ఉద్యోగం వచ్చేటట్టు చేస్తారు. ఇంక వృషభంలో రోహిణి నక్షత్రం ఉంది, వాళ్ళకి గత 6 నెలలు 8 నెలల నుండి ఒకవేళ ఉద్యోగం లేదనుకుందాం, అలాంటి వాడికి ఒక ఉద్యోగం ఇచ్చి ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వాడికి ఏంటి ఆదాయం ఎక్కువ రావాలి రూల్ కాదు, వాడికి ఉద్యోగం ఉంటే చాలా అనుకుంటాడు. సో ఇది ఎంత ఉద్యోగస్తులు. అలాగే వ్యాపారాలు తీసుకున్నా కూడా వ్యాపారం ఎక్కడో లేని వ్యాపారం కొత్తగా పెట్టడం, వ్యాపారం వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయడం, ఈ రకంగా చేసుకుని వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఆదాయం కంటే మనకు ఖర్చు ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖర్చు పెట్టాలి కదా. సో ఖర్చు కనబడుతుందన్నమాట. సో ఆ విధమైన ఖర్చే తప్ప మనం భయపడక్కలేదు విషయం. ఇక అధిక కాలం ఉండే గ్రహాలు గురు, శని, రాహుకేతులు తీసుకుంటే ఈ సంవత్సరం మే 1 నుంచి గురువు లగ్నంలోకి రాబోతున్నారు, రాశిలోకి, వృషభ రాశిలోకి. అదేవిధంగా దశమంలో శని, అలాగే లాభంలో రాహు, పంచమంలో కేతువు. ఇలా ఉంది గ్రహస్థితి వృషభ రాశి వారికి. గురువు రాశిలో ఉంటే గురువు గారు ఎట్లాంటి ఫలితం ఉంటుంది? గురువు రాశిలో ఉన్నాడు, చాలా అంటారు ఇదేంటి రాశిలో ఉన్న గురువు ఏం మంచి చేస్తాడు, ఏ చెడు చేస్తాడు అన్నట్టు అనుకుంటారు. కొంతమంది మంచి అంటారు, కొంచెం చెడు అంటారు. రాశిలోకి రావడం ఏంటంటే చాలా అద్భుతమైన స్థితి అంటాం. కారణం ఏంటంటే 11 సంవత్సరాలకు ఒకసారి అక్కడికి వస్తాడు. సో ఒక్కసారి గురుడు వచ్చాడు అంటే మంచి కరెక్షన్ చేస్తాడు, లైఫ్లో టర్నింగ్ పాయింట్ చేస్తాడు. అంటే గురువుగారు వ్యక్తిగత జాతకంలో గురువు లగ్నంలో ఉంటే చాలా శుభం, కానీ గోచారంలో రాశిలో గురువు అంతగా యోగించడం అనే ఒక అలాగే ఉండదు. ఇక్కడ ఏంటవుతుందంటే గురుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ బేసిక్గాను వాడి డ్యూటీ అని చెప్తాం మీకు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఒక రాశిని ఇంకో రాశి మాట్లాడతాడు. గురువు శుభగ్రహం, భగవత్ స్వరూపం అని చెప్తాం మనం. భగవత్ స్వరూపమైన గురుడు చెడు ఎందుకు చేస్తాడు? చెడు 90%. అన్లెస్ అంటిల్ ఆ రాశి యొక్క అధిపతి వీడికి పడనప్పుడు కానీ, అలా లేదా న్యూట్రల్గా ఉన్నప్పుడు కానీ, నీచ అంటే శత్రు యొక్క రాశిలోకి వెళ్ళినప్పుడు కానీ ఈ బృహస్పతి చేయాలనుకున్న పని చేయలేకపోతుంటాడు. మనం చూడండి, గురుడు రాహుతో కలిసినంతసేపు మనకు చండాల యోగంలో ఉండి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏమి ఇవ్వకుండా ఉన్నాడు. ఎందుకంటే ఈ చేయాలనుకున్న పని చేయనీయకుండా ఆపుతుంటుంటాయి. బేసిక్గా బృహస్పతికి చేయకూడదని కానీ లేదా చెడు చేయాలని కానీ ఆలోచన అనేది ఉండదు. గురువు అన్నది దానికి ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్. సో ఇప్పుడు ఏమైంది, వాడు అక్కడికి వచ్చిన తర్వాత శుక్రుడు ఇంట్లో వచ్చాడు. వాడు
శుక్రుడి ఇంట్లోకి వచ్చాడు, వృషభం అంటే శుక్రుడి ఇంటికి వచ్చాడు. శుక్రుడికి గురుడు సమవిద్యుడు వాళ్ళిద్దరు. శుక్రుడు అన్నవాడు రాక్షసరాజు అయితే గురుడు బ్రాహ్మణరాజు, ఇద్దరు సమవిద్యులే. శుక్ర ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ అండ్ బృహస్పతి ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్ అండ్ అంటే సబ్జెక్ట్ వైజ్ మీకు చెప్తున్నాను అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే సాధారణ వీడు చేయాలనుకున్న పని చేయకుండా ఉంటుందా, న్యూట్రల్గా ఉంటుందా, యోగం ఇస్తాడా? శుక్రుడు కూడా శుభగ్రహమే అక్కడ, యోగానికి సంబంధించిన భోగకారకుడు శుక్రుడు అయితే యోగకారకుడు గురుడు, భోగాన్ని ఇచ్చేవాడు శుక్రుడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురుడు. సో ఇద్దరు మనకు అవసరం, ఇక్కడ ఇవాళ రేపు రెండు అవసరమైనవి. సో అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాడు అక్కడ నుండి పంచమ భావాన్ని సప్తమ భావం ఎక్కడికి వస్తే ఏ రాశిలోకి వస్తే అక్కడ పంచమ భావం, సప్తమ భావం, అలాగే భాగ్యస్థానం చూస్తాడు. సో ఈ మూడింటిని ఎప్పుడైనా చూస్తున్నాడు, పంచమం అంటే పిల్లలు, సప్తమం అంటే భార్య, భాగ్యం అంటే అదృష్టం, మన సింపుల్గా ఇంకా బోర్డు భావాలు వస్తాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా చూస్తున్నాడు. చూసి ఈ మూడు భావాలని సెటరేట్ చేస్తే 90% లైఫ్ బాగున్నట్టే కదా. సో అలాగే వాడు ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశి జన్మ గురువు అంటారు, దానివల్ల నష్టం అవుతుంది అని అంటారు. కానీ జన్మగురువు అది ఒక గురుడికి ఇష్టమైన రాశి, మిత్రక్షేత్రం అయినప్పుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు, లేనప్పుడు న్యూట్రల్గా ఉంటాడు. అలాగే శత్రువు దాంట్లో కూర్చున్నప్పుడు, విపరీతమైన శత్రువుతో కలిసి కూర్చున్నాడంటే అప్పుడు వాడు ఇవ్వాల్సిన ఫలితం పూర్తిగా తగ్గిపోతుంది. అంతే తప్ప అది ఒక స్టాండర్డ్గా గురువు వచ్చాడు కాబట్టి ఇబ్బంది పెట్టేస్తాడన్న ఆలోచన మాత్రం కాదు. సో అక్కడికి వచ్చాడు కాబట్టి మేము ఒకటి తర్వాత వృషభంలో వాళ్ళకి గురుబలంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి. అంటే చాలా కాలం నుండి వివాహం జరిగిన వాళ్ళకి వివాహం జరుగుతుంది, 30 సంవత్సరాలు దాటిన వాడు ఎంతకీ వివాహం జరగట్లేదు. అలాంటి వాళ్ళు గురువు యొక్క దృష్టి పడటంతో వివాహం జరుగుతున్నాయి. అలాగే ద్వితీయ వివాహాలు కూడా జరుగుతాయి. అలాగే మనకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్, అక్కడ నుండి వాడు సప్తమ భావన కూడా చూస్తాడు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్లో ఏమైనా స్పాయిల్ అయ్యి వాళ్ళు కోర్టు వరకు వెళ్తే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసి మళ్ళీ వాళ్ళని సమన్వయం పరుచుకుంటూ వస్తాడు. అలా కోర్టు వ్యవహారాలు సెటిల్ చేస్తుంటాడు. ఇలా రకరకాల గురువు రాశిలోకి రావడం, మన రాశిలోకి ఏ రాశిలోకి వచ్చినా కూడా, వృషభంలోకి వచ్చాడం కాదు, ఏ రాశిలోకి వచ్చినా వాడు ఫస్ట్ ఓల్డ్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ కరెక్షన్ చేసే లోపల ఆ ఏడాది అయిపోతుంది. ఓకే, ఆ కరెక్షన్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనమైనా ఒక ఇష్యూని క్లోజ్ చేయాలనుకుంటే మనస్పర్ధలు, గొడవలు, చిరాకులు అయిన తర్వాత ఫైనల్గా నిర్ణయం తీసుకుంటాం. ఇది అందరికీ ఒక నచ్చుతున్నాం, నచ్చకపోవచ్చు, కానీ ఫైనల్ ఇది అని సంతకం పెట్టేసి క్లోజ్ చేసేస్తాం డీల్. అలాగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏంటవుతుంటాయంటే అది ఇప్పుడు తెలియదు, లాంగ్ టర్మ్లో మంచిగా అవుతుంది, కానీ ఇమీడియట్గా మనకి ఏమనిపిస్తుంటే మనకు అనుకూలంగా చేయలేదేమో అనిపిస్తుంది. అంచేత జన్మగురువు ఏడిపిస్తున్నాడు అని అనుకుంటాం. బట్ బేసిక్గా బృహస్పతి అనేవాడు ఎప్పుడు అశుభానికి సంబంధించిన పనులేమి చేయడు అని ఒక స్పష్టత ఇవ్వాలి. అలాగే భాగ్య దశమాధిపతి వృషభ రాశికి శనీశ్వరుడు 10th హౌస్లో ఉండటం అంటే జాబ్ పరంగా ఎట్లా ఉంటుంది వృషభ రాశి వారికి? కొంచెం దశమ శని కొద్దిగా ఇబ్బందికరం అని కూడా అంటారు కదా, తెలియని భయం ఉంటుంది. ఇక్కడ వృషభానికి శని యోగకారకుడు అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగకారకుడు కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే దశమహాపురుష యోగంలో ఉన్నాడని చెప్తామండి. కేంద్రంలో ఉన్నాడు, 14710 వస్తే కేంద్రంలోకి వస్తాడు వాడు. కేంద్రంలో వాడు ఉన్నాడు శనీశ్వరుడు వృషభం నుండి 110% పాజిటివ్గానే వాడు ఏంటంటే రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. వాడు రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడం అంటే వ్యవసాయ క్షేత్రం, మన నార్త్లో వ్యవసాయ క్షేత్రం అంటారు. రైతాంగాన్ని తీసుకోండి, అలాగే మనం ఉద్యోగాన్ని తీసుకోండి, వ్యాపారం తీసుకోండి, ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వాడు సెటిల్ అవ్వాలని టర్నింగ్ పాయింట్ రాదు లైఫ్లోని. చాలామంది హీరోలకి వాళ్ళు 10-15 సినిమాలు కాదు 40 సినిమాలు చేసినా కూడా అదొక బ్రేక్ అనేది త్రూ అవ్వదన్నమాట. అవ్వకుండా అదే పోర్షన్లో అలా చేస్తుండే అలాంటి వాళ్ళు బ్రేక్ త్రూ చేయడం కానీ, అలాగే కొత్తగా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు వాళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ జరగట అలాంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఓ ప్రొడ్యూసర్స్కి, ఓ డైరెక్టర్కి రకరకాలు తీసుకుని ఫిలిం ఇండస్ట్రీలో. అలాగే వ్యాపారాలు చేసేవాడికి ఆ వ్యాపారం స్టీలు, సిమెంటు, ఐరన్, అలాగే ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్, రకరకాల వ్యాపారం చేసేవాడు ఉంటారు. వాళ్ళు బ్రేక్తో అవ్వదు, ఎస్టాబ్లిష్ అవ్వరు. వీళ్ళందరికీ శని 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి 110% ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు 10th హౌస్లో వృషభానికి శనీశ్వరుడు వస్తే ఒక అద్భుతమైన యోగం అంటాం. అది అష్టమాధిపతి, భాగ్యాధిపతి అది కాదు లెక్క ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే 10th హౌస్లో వాడు ఉన్నాడు, వాడు సొంత ఇంట్లో ఉన్నాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు వాడు. ఎందుకు వృషభానికి యోగించేవాడు కాబట్టి. యోగించేవాడు 10th ఇంట్లో కూడా న్యాచురల్గా కూడా మనకి రాశి తీసుకుంటే మకరం 10వ స్థానంకి అధిపతి శనీశ్వరుడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే కుంభంలో ఎప్పుడైతే శనీశ్వరుడు కూర్చున్నాడో వడ్డించేవాడు మన దగ్గర కూర్చున్నాడు, ఎక్కడ ఇచ్చేవాడు కూర్చున్నాడు. డెఫినెట్గా మనకు అద్భుతమైన వడ్డనగా జరుగుతుంది. సో అలాగే రాజ్యము అంటే ఉద్యోగం చేసే ప్రదేశం. సో ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ బాగా అవుతుంది. వ్యాపారం చేసే ప్లేస్లో అంటే ఇంట్లో కాదు ఇది. ఇప్పుడు మా ఇల్లు వేరు, నా వ్యాపార స్థానం వేరు.
వ్యాపార స్థలంలో అడ్మినిస్ట్రేషను, వ్యాపార స్థలంలో నేము ఫేమ్తో మంచి డెవలప్మెంట్, ఏ వ్యాపారం చేస్తే అది డెవలప్మెంట్ అవ్వడం, ఇవన్నీ శనీశ్వరుడు చేస్తాడు. సో 10th house Saturn ఈజ్ గుడ్ ఫర్ వృషభ రాశి. ఓకే అండి. అలాగే మనకి రాహుకేతువులు తీసుకుంటే కేతువు పంచమంలో, రాహు లాభంలో. లాభంలో రాహువు 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు చక్కగా యోగిస్తాయంటారు కదా. లాభ రాహు వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఒక మ్యాజిక్ మనీ వస్తుంది, మాయాధనం వస్తుంది. మోసం వేరు, మాయ వేరు. సో మోసపూరితమైన ధనం కాదు, మాయాధనం, మ్యాజిక్ మనీ వస్తుంది, ప్రాఫిట్స్ వస్తాయి, వ్యాపారం చేసేవాళ్ళు ప్రాఫిట్ వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. అంటే ఇవన్నీ చెప్తున్నారు. ఆదాయ వ్యయంలో చూసేసరికి మనకు 2 భాగములు 8 ఖర్చు ఉంది అని అంటే డెఫినెట్గా 8 ఖర్చు ఉంది. లేదంటే పూర్వాశ్రమంలో సంపాదించింది ఖర్చు పెడతారు. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్ని చూపిస్తాడు వాడు. లాభంలో ఉన్న ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాభం ఉంది, ఆ లాభం ధన రూపేణే రాకపోవచ్చు, వేరే రూపంగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేసాం, ప్రాఫిటబుల్గా ఉంది, బాబు మా ఈ స్థలం మీ పేరు మీద రాస్తూ ఉంటాం, అది ధన రూపంలో రావలే కదా. సో ఈ బెనిఫిట్ మీకు ఇస్తూ ఉంటాం కంపెనీలోని. సో కొన్ని షేర్స్ ఇస్తూ ఉంటాం కంపెనీలో. సో దీన్ని బట్టి ఏమైంది, ధన రూపంలో షేర్ రూపంలో వచ్చిందిగా. సో ఏదో రకంగా ఒక లాభం వస్తుంది, రాదనట్లేదు. ఓకే. సో శని వల్ల లాభం, రాజ్యం నిలబెడుతుంది, రాహు వల్ల మనకు లాభాలు జరుగుతాయి, బాగానే ఉంది. ఈ బృహస్పతి అనే వాడు వచ్చి ఉన్నాడు కదా, కానీ మొదటి మాసంలో వాడు ఆల్రెడీ 12 ఖర్చు ఉన్నాడు కదా. సో దానివల్ల కూడా కొంత ఎక్స్పెండిచర్ మనకు కనిపిస్తుంది. పంచమంలో ఉన్న కేతు ఏం చేస్తారంటే, పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేస్తారు. పంచమం అంటే మంత్రస్థానం అంట, పంచమం అంటే పిల్లల యొక్క ప్రదేశం అంటాం. ఆ కేతు అక్కడికి వచ్చాడుగా, పిల్లల ద్వారా కొంత నష్టాన్ని చూపించే అవకాశం ఉంది. సో అది కొంత ఖర్చులు మనకు విపరీతంగా కనబడచ్చు తప్ప రెగ్యులర్ యాక్టివిటీస్లో మాత్రం యోగా. అయితే ఈ కేతుకు సంబంధించి ఎట్లాంటి పరిహారం తీసుకుంటే బాగుంటుంది గురు? కేతుకు అధిష్టాన దేవత గణపతి అంటాం మనం. సో గణపతి ఆరాధన చేయాలి వీళ్ళు. ఎందుకంటే జరిగేది ఇబ్బంది పంచమంలోని కేతు ద్వారా జరుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన ఎలా చేయాలి? మంత్రోపదేశం ఉన్నవాడైతే మహాగణపతి, లక్ష్మీ గణపతి మంత్రాన్ని సాధన చేసుకోవాలి, నిత్యం చేసుకుని పోవాలి. లేదు ఉపదేశం లేదు, గణపతి పూజ చేయాలి అంటే చక్కగా సింపుల్గా చెప్పాలంటే ఈ గరిక పూజ చేయండి. గణపతి ప్రతిరోజు గరికతో పూజ చేయండి. చేసి చక్కగా మంత్రం అష్టోత్తరం చదువుకోండి. ఆ పూజ చేసిన గరికని రోజు నైవేద్యంగా తీసుకోండి, చాలా సరిపోతుంది. అదొక పద్ధతి. రెండవది, ఒక దీక్షగా చేయాలనుకున్నాం అంటే ఒక 9 రోజులను, 18 రోజులను, 21 రోజులను ఒక అనుకున్న కార్యం అవ్వాలి అనుకున్నప్పుడు అంటే కార్యసిద్ధి పొందడానికి అదే గణపతిని అలాగే 9, 18, 27 రోజులు, మ్యాక్సిమం 27 రోజుల కంటే ఎక్కువ పెట్టుకోకండి. ఇదే గరికతో పూజ చేసి ఆఖరి రోజున ఈ గరికలంతా తీసుకుని హోమం చేసి, స్వామివారికి ఉండాలంటే చాలా ఇష్టం కాబట్టి ఉండాలని నైవేద్యం పెట్టి సంకల్పం అనుకుని ఆ రకంగా చేసుకుని వెళ్తే కొన్ని సమస్యలకి పరిష్కారం ఉంటాయి. పిల్లలకి ఏదో పని జరగట్లేదు, పిల్లల పేరు సంకల్పం అనుకుని ఆ రకంగా గణపతిని ఆరాధన చేస్తే అయిపోతుంది. విదేశాలకు వెళ్ళాలి పిల్లలు అనుకుంటారు, ఆటంకాలు వస్తున్నాయి, చదువు కోసం వెళ్ళాలంటే చేయండి, అలా సరిపోతుంది. అలా ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే గోచారం ఎంతన్నా మళ్ళీ దశలు, అంతర్దశలు, గ్రహచారం కూడా ఒకసారి ఇబ్బంది పెడుతుంటాయి. గోచారం బాగున్నా గ్రహచారం బాగుండకపోవచ్చు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వీటన్నిటిని న్యూట్రల్గా పంచంలో ఉన్న కేతు ఉన్నాడు కాబట్టి మొత్తం మీద వృషభ రాశి వారు పంచమ కేతు యొక్క పరిహారం తీసుకుంటే సరిపోతుంది, మిగతా అంతా కూడా చాలా బాగుందని చెప్తున్నారు.